ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఒక భక్తురాలు తన 30 ఏళ్ల వయసులో మహర్షిని చూడటం తటస్థించింది. ఇక ఇంట్లో ఉండలేక, ఇంట్లో ఎవరికీ చెప్పకుండానే ఆశ్రమానికి పారిపోయి వచ్చేసింది. ఒకరోజు మహర్షి పాదాల మీద పడి, సాగిలపడి, స్వామి ఉపదేశించండి అని అడిగింది. అందుకు మహర్షి నవ్వి, పెద్ద గిన్నె ఏదైనా తెచ్చావేమిటి తీసుకువెళ్ళడానికి అని అడిగారు. మహర్షి తన 2 చేతులు ముందుకు చాచి గిన్నెలా చూపిస్తూ అలాగే కొన్ని నిమిషాల పాటు కరుణతో చూస్తూ ఉండిపోయారు. మరో రోజు ఆమె కొంత ధైర్యం కూడదీసుకొని, స్వామి నేనిక్కడ ఉండేదా మంచిదేనా అని అడిగింది. అందుకు మహర్షి, నేనెవరిని ఇక్కడ ఉండమని అడగను, ఉండవద్దని పొమ్మనను. ఎవరి ప్రాప్తం ప్రకారం వారికి జరిగిపోతాయి అని జవాబిచ్చారు. కానీ మహర్షి కృప వల్ల ఆశ్రమానికి దగ్గరలో ఆమె ఉండిపోయింది. ఒక ఆశ్రమ భక్తుడు ఇలా అడిగారు, అమ్మా ఇక్కడ ఉండటానికి మహర్షి అంగీకరించకపోతే ఏం చేసేదానివి? ఆ భక్తురాలు ఇలా చెప్పింది, అదేం మాట, మహర్షి చూపు ఒకటి చాలదా? మహర్షి కృపతో అన్ని పనులు జరిగిపోవడానికి